నా పేరు రాధా. ఏం చేస్తారమ్మా? టైలరింగ్ పని. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటున్నారు, వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా మహిళలు ఏమి చెప్తున్నారు? మహిళలు అంటే ఏం చెప్పడం అంటే అనుకున్న ఏమైనా కరెక్ట్గా ఏమి రాలే. మహిళలకి ఇస్తానన్నా ఇవ్వలేదు. అలా అనుకుంటే ఇక్కడైతే మాత్రం ప్రస్తుతానికి రీడింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నారు. మరి పన్నుల పరంగా చూసుకుంటే మాత్రం మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ తాలూకు వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు రావచ్చు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచి పనులు చేశారమ్మా మీ ప్రాంతానికి? చేశారు కాబట్టి కదా 2 times వచ్చాడు ఆయన, బాగానే చేశాడు ఆయన. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో వాళ్ళ మిసెస్ గారికి బీఫామ్ ఇస్తామంటున్నారు, ఒకవేళ ఇస్తే ఆమెను గెలిపిస్తారా? ఏమైనా గెలిపించే అవకాశాలు ఉండొచ్చు, కానీ ఏంటంటే ఆవిడ ఆయన ఉండగా ఎప్పుడు బయటకు రాలేదు కదా, పబ్లిక్కి తెలియదు ఆవిడ కొంచెం. అప్పుడు ఆయన ఉండగా వచ్చిండుంటే బాగుండేదేమో. ప్రస్తుతానికి అయితే నా ఒపీనియన్ అయితే కాంగ్రెస్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఎట్లా ఉంది ప్రజాపాలన? ఎట్లా ఉంది ప్రజా ప్రభుత్వం? ఎట్లా ఉంది? మహిళలు బాగున్నారా? మీకు అలా ఇచ్చిన హామీలను నెరవేర్చినారా? మాకైతే హామీలు అయితే ఏం రాలేదండి. ఒక కరెంట్ ఫ్రీ అన్నారు, అది రాలేదు. తర్వాత ఏదో 2500 మహిళలకు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. నెక్స్ట్ ఏవో గ్యాస్ అవి ఇవి కూడా సబ్సిడీ అన్నారు, అది రాలేదు మాకైతే. అంటే కొంతమందికి వచ్చుండొచ్చేమో కానీ మాకైతే రాలేదు అనమాట. కొన్ని పనులు అయితే ఏం మంచిగా అయితే ఏం జరగట్లేదు. అవే ఇప్పుడు మాకు ఇస్తానన్నా ఏవి రాలే. అందుకు ఇల్లులు కూడా ఏవో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చేస్తామన్నారు, అదన్నారు ఇదన్నారు. ఇక్కడ ఎవరికి అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడైతే ఇస్తామన్నారు కానీ సర్వేలో వెళ్ళినాయి కానీ మళ్ళీ ఏమాట లేదు. దసరాకి ఇచ్చేస్తామన్నారు, దీపావళికి ఇచ్చేస్తామంటున్నారు, అదైతే ఏం రాలేదు. తులం బంగారం వచ్చిందా? పోనీ ఆ తులం బంగారం వచ్చేసింది, మెల్లేసి తిరుగుతున్నాగా, ఏమీ రాలేదమ్మా. ఓకే, ఇప్పుడు మీకు ఇస్తానన్న 2500 వచ్చిందా? రాలే. గ్యాస్ సిలిండర్ వచ్చిందా? రాలేదు. అదే చెప్తున్నా కదా, మాకైతే ఏమీ రాలేదు. ఎట్లా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? రేవంత్ సీఎంగా ఉన్నప్పుడు బాగుండేనా? ఏ పార్టీ బాగుంది మంచిగా? ఎవరు ప్రజలకు మంచి చేశారంటే ఏం చెప్తారు? నేనైతే చెప్పేది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు చేయప్పుడు కొన్ని రోజులకైనా చేసేసేటాడు అనుకున్న పని. ఈయన అయితే ఏ పనులు జరిగినట్టు ఏం లేవు. మీకు ఏమైనా బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయా? పోనీ ఏమీ రాలే, అసలు ఏది రాలేదు కాంగ్రెస్ నుంచి అయితే. ఎందుకు బతుకమ్మ చీరలు ఇచ్చేస్తాం అన్నారు, ఎవరికి ఇచ్చారు? పేరుకి మాత్రం టీవీలో చెప్తున్నారు, ఇంకో చీరలు ఇచ్చేస్తున్నాం, ఇదిగో చీరలు ఇస్తున్నాం. ఎవరికి వచ్చినాయి? ఎవరు కట్టుకున్నారు? ఇప్పుడు ఇందిరమ్మ పేరుతో మహిళలకి కొన్ని ఇస్తున్నారు, మరి మిషన్లు మరి మీకు వచ్చినాయా లేకపోతే బ్యాంకులు ఏమైనా? మాకైతే ఏం రాలేదు. నాది సొంత ఓన్ షాప్ ఇది. మా వర్కర్స్ కూడా కుడతారు. అసలు ₹1 కూడా లబ్ధి లేదు నాకు ప్రభుత్వం వల్ల. అస్సలు మేము ప్రభుత్వం నుంచి ₹1 అయితే మాకు తెలియదమ్మా. ఏ విధంగా కూడా ఏది మాకు బెనిఫిట్ లేదు. మీకు ఈ కరెంటు 2000 యూనిట్లు ఫ్రీ అన్నారు కదా, మరి బిల్లులు వస్తున్నాయా లేకపోతే మీకు ఏమైనా ఓకేనా? కరెంట్ బిల్లులు మామూలే మేము కడుతున్నాం, అంతేగాని ఫ్రీ ఏమి లేదు కదా. లేదు, అలా ఇంటికి లేదు, షాప్కి లేదు. ఇప్పుడు మేము రెంట్కే ఉంటాం, అయితే మాకు ఇంటికి కూడా అలా పెట్టుకుంటూ వస్తుంది అన్నారు ఒకప్పుడు, అది రాలేదు. ఇక్కడ షాప్కి లేదు. కరెంట్ ఆఫీసర్ చెప్పారా ఏంటంటే మరి ఫ్రీ అన్నారు కదా? ఒకసారి మా అబ్బాయిని పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే సెక్రటరీకి వెళ్ళాలి, అక్కడ మీరు పెట్టుకోవాలంటున్నారు. మన పనులు మనకు అక్కడికి వెళ్తామా? మేము ప్రజా పనుల్లో పెట్టుకున్నామన్నీ, పెట్టుకున్న వాటికైనా పాస్ అవ్వాలి కదా, అవన్నీ అవి కూడా ఏం కాలేదు. ప్రజా దర్బార్లో మాకు ఇల్లు కావాలని దరఖాస్తు ఇచ్చారా? పెట్టుకున్నాము, ఫోటోలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు వరకు మళ్ళీ ఏం లేదు. అంటే మెసేజ్ ఏమి రాలేదా? మరి మీకు కన్ఫర్మ్ అయ్యిందా లేదా? అసలు ఎటువంటి మెసేజ్ రాలేదు. అప్పుడు చెక్కింగ్కి వచ్చారు, ఇల్లు వచ్చినాయా లేదా అనేసి చేయడానికి. అయితే ఫోటోలు తీసుకున్నారు, ఇల్లు వచ్చిందమ్మా పలానప్పుడు మీకు ఎప్పటికప్పుడు ఫోన్ వస్తుంది అనేసి. అప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరం అయిపోతుందేమో, ఏం రాలేదు. ఇప్పుడు బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ తిరుగుతుందా ఇక్కడ? బీజేపీ ఏమంత ఏం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు? మీరు మేము వచ్చైతే 23 years. 23 years నుంచి ఇక్కడే ఓటు, ఇక్కడే ఆధార్, ఇక్కడే అన్ని. అయితే మాకంటే ఇక్కడ అయితే ఏం రాలే, ప్రభుత్వం నుంచి ఏం రాలేదు. మీకు రావాలని కోరుకోవాలి, అంతే. ఇస్తారనే చూస్తున్నాం మరి. థాంక్యూ తల్లి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.